Hello, hi viewers. Hi, I'm Monica from Krishna House Silver Jubilee Hills, row number 36, Hyderabad. ఈ రోజు నేను మీకోసం లైవ్ సెక్షన్లో గణేష్ ఐడల్స్ తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మనకు వినాయక చవితి రాబోతుంది కదా, సో మనం వినాయకుడిని పూజిస్తాము. ఎవరికి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటారు, లైక్ సైజెస్లో. దాంట్లో మన దగ్గర ఉన్న వెరైటీస్ అన్ని తీసుకొని వచ్చాను. ప్లెయిన్ నుంచి స్టోన్స్ కలెక్షన్ వరకు అన్ని వెరైటీస్ తీసుకొని వచ్చాను. సో ఒకసారి మీరు క్విక్ వీచ్ చూడండి ప్రతి ఒక్క ఐడల్ది. కొన్ని సింహాసనాలతోటి, స్టోన్స్ కలెక్షన్స్ తోటి, ప్లెయిన్ ఫినిషింగ్ ఎక్కువ హైలైట్ అవ్వడానికి, 3D ఫినిషింగ్, యాంటిక్, స్మాల్ సైజ్, అన్ని సైజ్ తీసుకొని వచ్చాను. అంటే అన్నీ తీసుకురాలేం కాబట్టి దాంట్లో ఉన్న మనకు మంచిగా ఉండే ఐడల్స్లో లిమిటెడ్ సైజెస్ తీసుకొని వచ్చాను. సో దీంట్లో మనకు స్మాల్ 1 ఇంచ్ నుంచి 10-12 ఇంచెస్ వరకు ఉంటుంది. ఫస్ట్ మన దగ్గర వీడియో కాల్ షాప్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ మా ప్రొడక్ట్స్ ఏమైనా నచ్చితే ఇప్పుడు లైవ్లో స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి పెట్టండి. 8499011111. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. యూఎస్కి అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లికేబుల్. ఒకవేళ లోకల్ అయితే మన పర్సన్ వచ్చి హోమ్ డెలివరీ చేస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా డీటెయిలింగ్స్లో వెళ్ళిపోదాం. ఫస్ట్ పెద్ద వినాయకుడిని చూడండి, ఎంత బాగున్నారు కదా వినాయకుడు. అసలు చాలా అంటే చాలా బాగుంది వినాయకుడు డీటెయిలింగ్. మనకు ఆయనకి ఇట్లా హైలైట్ చేయడానికి గ్లాస్ ఫినిషింగ్ ఎక్కువ ఇచ్చారు, మిర్రర్ ఫినిషింగ్. అక్కడక్కడ మనకు యాంటిక్ తోటి డీటెయిలింగ్ చేశారు, చూడవచ్చు మీరు కావాలంటే. ఆయన కూర్చునే పొజిషన్ కూడా చూడండి మీరు, చాలా బాగుంది. ఆయన కూర్చుంది కూడా ఒక చిన్న పీఠం పైన, సింహాసనం పైన. దాని కిందికి మనకు బేస్ వచ్చింది. అంటే సింపుల్గా ఉండకుండా మనకు ఈ వినాయకుడు పెద్దగా అవ్వడానికి, హైలైట్ అవ్వడానికి బేస్ ఇచ్చారు. ఈ బేస్ పైన మీరు చూడవచ్చు, ఈ బేస్ మనకు రెక్టాంగిల్ షేప్లో ఉంది. కింద వచ్చేసి అన్ఈవెన్ లీఫ్ షేప్ వచ్చేసి నక్షి వర్క్ వచ్చింది. మొత్తము మ్యాట్ యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది బ్యాక్గ్రౌండ్. దానిపైన మనకు చిన్న బీడింగ్ డిజైన్, ఇలా సర్కిల్స్ వేసారు. చుట్టూ మొత్తం మనకు అలానే ఉంటుంది. కావాలంటే రొటేట్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి. సో మనకు ఇలానే ఉంటుంది అనమాట, ఫ్రంట్, బ్యాక్ అండ్ సైడ్స్కి. అండ్ వచ్చేసి ఇప్పుడు గణేశుడిని చూడండి. మనకి గణేశుడు పెట్టిన పీఠం కిందికి డిజైన్ కూడా మనకు మొత్తం ప్లేన్ ఇవ్వకుండా ఇక్కడ కూడా మనకు సర్కిల్స్, ఇలా లీఫ్ డిజైన్స్ అలా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు కావాలంటే మీరు. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకు గణేశుడిని చూడండి. ఆయన పాదం దగ్గర నుంచి మనకు గణేశుడి ఫేస్ వరకు ఎంత డీటెయిలింగ్గా ఉందో. ఆయన ఐస్ కానివ్వండి, దంతాలు, ఆ చేతిలో ఉండే ప్రతి ఒక్కటి కూడా. స్టార్టింగ్ హాయ్ సార్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ లైవ్. స్టార్టింగ్ సైజ్ నుంచి 3 ఇంచెస్ నుంచి ఉంటుంది సార్, 2 ఇంచెస్ 3 ఇంచెస్ నుంచి. సో అరౌండ్ 60-70 గ్రామ్స్ నుంచి స్టార్ట్ ఉంటుంది. ఇఫ్ మీకు కావాలి అంటే మన నెంబర్కి పించండి, 8499011111. అండ్ ఇక్కడ మనకు గణేశుడు మెయిన్ వాహనం మూషికం చూడండి, అది ఎంత డీటెయిలింగ్గా ఉందో. తన ఐస్ కానివ్వండి, మనకు ఆ మూషికం చేతిలో మొదకు కూడా చూడండి, అది కూడా ఎంత డీటెయిలింగ్గా ఉందో. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పైన ఆర్చ్, ఇది మనకు ఈ విగ్రహానికి హైలైట్ అనమాట. ఈ ఆర్చ్ కూడా మన స్క్రూ సిస్టమే, కానీ ఈ ఆర్చ్ పైన డీటెయిలింగ్ చూడండి మీరు, చాలా అంటే చాలా బాగుంది. అంటే మనకు ఆ వినాయకుడిని హైలైట్ చేస్తుంది అనమాట. ఇదంతా మొత్తం లీఫ్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది దీనిపైన. ఇదంతా లీవ్స్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ పైన ఫ్లవర్ వచ్చేసింది. అండ్ ఇక్కడ సైడ్ చూడొచ్చు మీరు, మొత్తం లీవ్స్ వచ్చింది. బాగుంది కదా. ఇప్పుడు మనకు టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి మీకు ఒకవేళ అవైలబుల్ ఉంటే మా షాప్కి పిన్ చేయండి, 8499011111. మా నెంబర్కి పిన్ చేసి ఇఫ్ కావాలి అంటే స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు. ఇఫ్ మన దగ్గర లేకపోయినా కానీ మనం ఆర్డర్లో తెప్పిస్తాము. హాయ్ సార్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ లైవ్. It's approx 5 kg sir. So for more details please pin on our number 8499011111. నెక్స్ట్ వచ్చేసి 3D ఫినిషింగ్ ఐడల్. అంటే మన దగ్గర బాగా మూవ్ అయ్యే ఫినిషింగ్లో
గణేశుడు ఐడల్. ఇప్పుడు ఇది చూడంగానే తీసేసుకుంటాను అనమాట, అంత డీటెయిలింగ్ ఉంటుంది దీంట్లో. చూడవచ్చు మీరు గణేశుడు ఫేస్ కానివ్వండి, ఆ నామము, ఆ చేతిలో ప్రతి ఒక్క లడ్లు, అండ్ ఇక్కడ మోదక్, అండ్ ఇక్కడ మన కింద ఎలుక కూడా, అంటే ఆ విగ్రహానికి అతుక్కొని ఆ ఎలుకను కూడా చూడండి ఎంత డీటెయిలింగ్ చేశారో. అండ్ మన గణేశుడు కూర్చున్న లోటస్ కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ ఉందన్నమాట. ఆ లోటస్కి ప్లేన్ ఇవ్వకుండా దానిపైన కూడా మనకు చిన్నగా ఎంగ్రేవ్ చేశారు లైన్స్ తోటి హైలైట్ అవ్వడానికి. నేను రొటేట్ చేస్తాను చూడండి. ఇదిగోండి. ఎస్ వి హ్యావ్ ఇన్ 12 inches. సో ఇక్కడ మనకు చూడొచ్చు, మనం గణేశుడు ఫేస్ చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో. దీంట్లో మనకు సైజెస్ అవైలబిలిటీ ఉంది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సైజ్. సో మీకు దీంట్లో స్మాల్ సైజ్ కావాలన్నా కానీ ఉంది. ఇది అప్రాక్స్ వెయిట్ వచ్చేసి 1800 grams. ఇది వచ్చేసి యాంటిక్లో అనమాట. యాంటిక్ అండ్ గ్లాస్ ఫినిషింగ్, ప్లెయిన్ ఫినిషింగ్లో తీసుకొని వచ్చాను. ఇది చూడండి, దీంట్లో కూడా మనకు వినాయకుడు ఎంత డీటెయిలింగ్గా ఉన్నారు. ఆయన ఐస్ అవనివ్వండి, నామము, ఆ హ్యాండ్స్లో ఉండే లడ్డు అండ్ ప్రతి ఒక్కటి. అండ్ నన్ను కూర్చున్న పీఠం పైన కూడా మీరు చూడవచ్చు డిజైన్ ఎలా ఉందో నీట్గా. ప్లెయిన్ ఇవ్వకుండా దీనిపైన కూడా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా వచ్చేసి మనకు లీఫ్ వర్క్ ఇచ్చారు, కింద మొత్తం బీడింగ్ డిజైన్ ఇచ్చారనమాట. ఒకసారి రొటేట్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకు ఎలుకని చూడండి, కింద జస్ట్ ప్లెయిన్గా ఇవ్వకుండా, గణేశుడికి అటాచ్గా ఇవ్వకుండా కింద ఒక ఫ్లవర్ బేస్ చేసి దానిపైన మనకు ఎలుకని పెట్టారనమాట. బాగుంది కదా చూడడానికి. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మన నెంబర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అంటే ఇలాంటిదే కాకుండా మన దగ్గర స్మాల్ ఐడల్స్ కూడా ఉంటుంది డిఫరెంట్ సైజెస్లో, స్మాల్ సైజెస్లో. ఎక్కువ అంటే ఇంత పెద్ద సైజ్ పెట్టి డైలీ పూజ చేయలేమని అనుకుంటారు కదా, సో స్మాల్ సైజెస్లో కూడా ఉంటుంది. కావాలంటే మన నెంబర్ పింక్ చేయండి, వీడియో కాల్ చేసి మీకు చూపిస్తాము. అండ్ ఇది చూడండి గణేశుడు, ఇది కూడా సేమ్ పీఠం పైన వచ్చింది, కానీ ఇది మొత్తం మనకు గణేశుడికి మొత్తం ఆ పీఠం పైన మనకు సైడ్స్కి 2 బొమ్మలు వచ్చాయి. అండ్ అది గణేశుడికి ఇట్లా గాలి ఊపుతున్నట్టు ఉందన్నమాట స్టిల్. అది అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. అండ్ ముందర మొత్తం మనం ఇప్పుడు గణేష్ చతుర్థికి ఎలా డెకరేట్ చేసి పెడతామో అలా ఉందన్నమాట చిన్నగా. అండ్ కింద దానికి స్టాండ్స్ కూడా వచ్చేసి లయన్ స్టాండ్స్ వచ్చాయి, మీరు చూడొచ్చు. ఈ బేస్ వచ్చేసి మనకు రెక్టాంగిల్లో ఉంది. అండ్ దీనిపైన కూడా మనకు మొత్తం డిజైన్ వచ్చింది, ఫ్లవర్ డిజైన్. అండ్ ఇక్కడ మనకు లడ్డూలకి మొత్తం ప్లేట్లో లడ్డూలు, మూషికము, ఆ గణేశుడు, దానిపైన ఆర్చ్ అంతా డిజైన్లో చాలా బాగుంది. అండ్ ఈ పైన ఆర్చ్కి మనకు అలానే వదలకుండా ఇక్కడ 2 ఏంజల్స్ని ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు కావాలంటే. ఈ 2 ఏంజల్స్కి ఇచ్చి మిడిల్లో మనకు సన్ ఇచ్చారనమాట, సూర్యం భగవానుడు అంటారు కదా అది. అండ్ ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తే దీంట్లో మనకు డీటెయిలింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి స్వాన్తో డీటెయిలింగ్ ఉంది మనకు. అంటే టోటల్ సాలిడ్ విగ్రహం అనమాట. దీంట్లో ప్రతి ఒక్కటి వదలకుండా మొత్తం డీటెయిలింగ్ ఇచ్చారు మనకి. లైక్ గణేష్ పండుగకి మనం ఎలా అయితే డెకరేట్ చేస్తామో గణేశుడికి, అలా చిన్న దాంట్లో ఆ కాన్సెప్ట్ అంతా మనకు ఫిల్ చేశారు. ఇదైతే చాలా బాగుంది, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో చాలా బాగుంది ఇది. అండ్ ఇది వచ్చేసి స్టోన్స్ ఫినిషింగ్లో చూడండి, 3D ఫినిషింగ్లో విత్ స్టోన్స్. దీంట్లో మీరు స్మాల్ సైజ్ చూస్తారు కదా మా దగ్గర, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సైజ్. సో దీంట్లో చూడండి మనకు ఆ స్టోన్స్ కూడా ఎక్కడెక్కడ హైలైట్ చేయాలో అక్కడక్కడే హైలైట్ చేస్తారు. పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి మనకి కిరీటానికి మీరు చూడొచ్చు పింక్ స్టోన్స్ తోటి హైలైట్ చేశారు మ్యాక్సిమం, అక్కడక్కడ గ్రీన్ ఇచ్చారు. అండ్ ఇక్కడికి వచ్చేసి
గణేశుడిది నామం దగ్గర కూడా చూడవచ్చు, ఆ తొండం పైనకి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇట్లా మనకి హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ ఆయన నగలు వేసుకున్న దగ్గర, ఆయన పంచ పైన ఫ్లవర్స్ డిజైన్స్ తోటి, ఆయన చేతికి ప్రతి ఒక్కటి అనమాట. అండ్ ఆ డీటెయిలింగ్ చూడండి గణేశుడిది ఎంత బాగుందో. ఆ ఐస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడ్డానికి. ఆయన కూర్చునే లోటస్ పైన కూడా మనకు మంచి డీటెయిల్ చేశారు. దీనిపైన కూడా పింక్ స్టోన్, లోటస్ మ్యాక్సిమం మనకు పింక్ స్టోన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పింక్ స్టోన్స్ ఇచ్చారు. అక్కడక్కడ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు, చూడొచ్చు కావాలంటే మీరు. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకు మూషికం చూడండి ఎంత బాగుందో. అండ్ దానికి కూడా పింక్ స్టోన్ తోటి అండ్ గ్రీన్ స్టోన్ తోటి 2 స్టోన్స్ తోటి హైలైట్ చేస్తాను. నేను ఒకసారి మీకు రొటేట్ చేసి చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ కూడా మనకు ఫుల్గా ఉంది. దీంట్లో గణేశుడి ఐస్ కానివ్వండి, ఆ ఫేస్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. బాగుంది కదా. ఇది అప్రాక్స్ వెయిట్ వచ్చేసి 1200 grams ఉంది. ఒకవేళ మీకు నచ్చితే మన నెంబర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇది కాకుండా స్మాల్ ఐడియల్స్, ఈ ఐడియల్ కాదు, గణేష్ ఐడియల్ కాదు, వేరే ఏ ఐడియల్స్ అయినా కానీ మన దగ్గర ఉంటుంది. ఇఫ్ లేకపోయినా మనం చేస్తాము. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అవైలబుల్గా ఉంటుంది. సో లాస్ట్ వచ్చేసి ఈ ఐడియల్. ఇది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఈ కింద మీరు ఫస్ట్ బేస్ చూడండి, బేస్ పైన ఆ డీటెయిలింగ్ వర్క్ చూడండి. ఆ బేస్కి మనకు ఎలిఫెంట్ స్టాండ్స్ వచ్చింది. మ్యాక్సిమం మనం ఎలిఫెంట్ స్టాండ్స్తో ప్లేట్స్కి, తాంబూలం ప్లేట్స్కి అలా చూస్తాం కదా, ఇలా ఈ స్టాండ్కి రావడం చాలా హైలైట్ దీనికి. అండ్ కింద వచ్చేసి ఆ బేస్ పైన మొత్తం మనకి ఇక్కడ డిజైన్ ఇచ్చారు. అది చూడండి, మొత్తం బ్లాక్ డిజైన్ పైన మనకు సిల్వర్ బీడ్స్ లాగా పెట్టారు మొత్తము. చూడండి మీరు కావాలంటే ఆక్సిడైజ్ దానిపైన సిల్వర్ బీడ్స్ పెట్టారు. అదంతా మనకి దానికి హైలైట్ అయింది, ఎందుకంటే మొత్తం యాంటిక్ లేదు కదా, గ్లాస్ ఫినిషింగ్ ఇంకా యాంటిక్ 2 మిక్స్ ఉంది కాబట్టి అలా. ఇది అయిపోయిన తర్వాత మొత్తం మనకు బేస్ అంతా ప్లెయిన్ ఫినిషింగ్లో ఇచ్చారు, ఎందుకంటే ఇది హైలైట్ అవ్వడానికి. కాబట్టి మనకి బేస్ అనేది చాలా బాగుంది. అండ్ దానిపైన ఇప్పుడు వినాయకుడిని చూడండి, ఆ వినాయకుడు కూడా ఎంత బాగుందో. మొత్తం మనకు ప్లెయిన్ ఇవ్వలేదు, అలానే యాంటిక్ ఇవ్వలేదు. యాంటిక్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చారు. ఫస్ట్ ప్లెయిన్ పైన డీటెయిలింగ్కి యాంటిక్ ఇచ్చారు, మీరు కావాలంటే చూడవచ్చు. సెమీ యాంటిక్ ఫినిషింగ్ అనమాట ఇది. దీనికి మనకు మూషికం కూడా గణేశుడికి అటాచ్ అయ్యే ఉంటుంది. ఆయన పంచ కానివ్వండి, ఆయన ఫేస్లో తన ఐస్, నామం ప్రతి ఒక్కటి చాలా డీటెయిలింగ్గా ఉంది. దీనికి హైలైట్ మనకి గణేశుడికి విగ్రహానికి అటాచ్ అయ్యి ఉన్న ఆర్చ్. ఇది కావాలంటే మనం పెట్టుకోవచ్చు, లేకపోతే తీయొచ్చు, స్క్రూ సిస్టమే ఉంటుంది. సో ఈ ఆర్చ్కి మొత్తం మనకు ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు, ఫిలిగ్రీ వర్క్ తోటి లీవ్స్ డిజైన్. కావాలంటే మీరు చూడండి. దీనిపై మొత్తం మనకు చూడొచ్చు లీవ్ డిజైన్ తోటి ఎంత బాగుందో. ఒకసారి రొటేట్ చేసి చూపిస్తాను, ఒకసారి మొత్తం మీరు చూడండి విగ్రహాన్ని. సో ఇదండి నేను ఈరోజు మీకోసం తీసుకొని వచ్చిన లైవ్లో ప్రొడక్ట్స్. ఒకవేళ మీకు ఈ లైవ్లో ఏమైనా నచ్చినట్లయితే మా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇఫ్ గణేష్ ఐడల్స్లో మీకు స్మాల్ సైజెస్ కావాలి, దాంట్లో మీరు వీడియో కాల్లో చూడాలనుకుంటున్నారా, మా నెంబర్కి పింక్ చేయండి 8499011311. మేము మీకు డెలివరీస్ కూడా చేస్తాం, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. సో హోమ్ డెలివరీస్ కూడా ఉంటుంది ఇఫ్ మీరు లోకల్ అవుతే హైదరాబాద్లో. సిఓడి ఆప్షన్ కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా గణేష్ చతుర్థికి మీకు కావాల్సిన ఐడియాస్ తీసుకోండి. హోప్ మీ అందరికి నా లైవ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.